Welcome to One World Observatory. చూస్తున్నా చూసిన చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి మొత్తం రావాలనా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం న్యూయార్క్ సిటీలోనే కాదు, టోటల్ యునైటెడ్ స్టేట్స్లోనే టాలెస్ట్ బిల్డింగ్ అయిన వన్ వరల్డ్ అబ్జర్వేటరీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం 9/11 మెమోరియల్ పార్క్ దగ్గరికి వెళ్తున్నాం. అది లాస్ట్ వీడియోలో చూసాం కదా, ఎంటీ స్కై న్యూ జెర్సీ 9/11ది సేమ్ అదే ఇక్కడ వన్ వరల్డ్ అబ్జర్వేటరీ టవర్ పక్కన కూడా ఉంటుంది. సో ఇప్పుడు చూస్తుంది 9/11 మెమోరియల్ పార్క్. ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్వేర్ షేప్లో. ఈ స్క్వేర్ షేప్లో చుట్టూ మొత్తం నేమ్స్ రాసి ఉంటాయి ఈ ప్యానల్ మీద. సో ఇవన్నీ అప్పుడు 9/11 అటాక్ జరిగినప్పుడు చనిపోయిన వాళ్ళ నేమ్స్ అన్నమాట. దీని పక్కనే మనకి అబ్జర్వేటరీ టవర్ ఉంటుంది. నౌ వీఆర్ ఎంటరింగ్ టు వన్ వరల్డ్ అబ్జర్వేటరీ టవర్. ఎంటర్ అవ్వగానే మనకి చాలా టికెట్ బూత్స్ కనిపిస్తాయి. ఆ టికెట్ బూత్స్ దగ్గరికి వెళ్ళి మనకి ఏ లెవెల్ ఆఫ్ టికెట్ కావాలో చూసుకోవాలి. అంటే అప్గ్రేడ్ లెవెల్స్ ఉంటాయి. ఒకటేమో బేసిక్ లెవెల్ లైక్ ఓన్లీ అబ్జర్వేషన్, ఇంకొకటి అప్గ్రేడ్ లైక్ షాపింగ్కి డిస్కౌంట్ అలా ఉంటాయి. సో నేను వచ్చేసి బేసిక్ది తీసుకున్నాను, విచ్ ఇస్ $44. మనం టికెట్ తీసుకున్నాక కొంచెం కిందకి వెళ్తే మనకి టికెట్స్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంటుంది. వన్స్ సెక్యూరిటీ చెక్ ఇన్ క్లియర్ చేశాక మనం లోపలికి ఎంటర్ అవుతాం. అండ్ సెక్యూరిటీ చెక్ ఇన్ గురించి చెప్పాలంటే మీరు ఏమైనా ట్రైపాడ్స్ వీడియోస్ తీసుకోవడానికి అలాంటివి తీసుకెళ్తుంటే అలౌ చేయరు. ఐ థింక్ కెమెరాస్ కూడా అలౌ చేయరు ఏమో. నేను వెళ్ళినప్పుడు అయితే కెమెరాస్ కూడా అలౌ చేయలేదు. ఓన్లీ ఫోన్స్, మినీ కెమెరాస్ మాత్రమే అలౌ చేస్తారు. అంటే పెద్ద పెద్ద షూటింగ్ చేసే కెమెరాస్ అయితే అలౌ చేయరు. వన్స్ మనం సెక్యూరిటీ చెక్ ఇన్ క్లియర్ చేసినాక మనం ఇలా బ్యూటిఫుల్ వ్యూతో ఎలివేటర్ దగ్గర వరకు వెళ్తాం. అక్కడ ఫొటోస్ తీస్తున్నారు. ఫొటోస్ దిగినాక ఇది ఇట్లాంటి ఒక పేపర్ ఇస్తారు. ఐ గెస్ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ పేపర్ వాళ్ళకి చూపిస్తే మనం దిగిన ఫొటోస్ అక్కడ మనకి ఫొటోస్ ఇస్తారు తిరిగి. ఐ థింక్ మనం పే చేయాలి. అదెంతో మళ్ళీ రిటర్న్ ఫొటోస్ తీసుకునేటప్పుడు చెప్తా. ఓకే, ఇప్పుడు ఎలివేటర్లో నుంచి మనం పైకి వెళ్ళాలనుకుంటాం. వన్స్ మనం ఎలివేటర్ ఎక్కినాక వితిన్ 47 సెకండ్స్లోనే మనం అబ్జర్వేటరీ డెక్ రీచ్ అవుతాం. ఇక్కడ చూస్తున్నారు కదా ప్యానల్స్ మీద లాస్ట్ 500 ఇయర్స్ నుంచి న్యూయార్క్ సిటీ ఎలా ఫామ్ అవుతూ వచ్చింది, ఎలా చేంజ్ అయింది, బిల్డింగ్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పి చూపిస్తారు. Welcome to One World Observatory. ఫ్లోర్ 102 And welcome to the Seafarmer Theater. There's going to be a short video on the wall behind me. It's only 3 minutes. When the video starts, feel free to record, take pictures. Just please no flash. Okay. Reveal themselves uniquely to each observer. Experience the infinite facets of the city beneath us as you prepare to see forever.
Observatory through the doors on your right, where a spectacular 360-degree view of the city awaits directly below you. షో అయిపోయి బయటికి రాగానే మనకి కెఫే షాప్ ఉంటుంది. హ్యాడ్ ఎ డోనట్ అండ్ కాఫీ. మనం ఫ్లోర్ 102 నుంచి 100 వరకు కిందకి వస్తూ ఉంటాము. కెఫే షాప్ నుంచి కిందకి స్టెప్స్ ఉంటాయి. కిందకి రాగానే మనకి ఫుల్లీ ఇండోర్ గ్లాస్ అబ్జర్వేటరీ డెక్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం 360 డిగ్రీస్ తిరుగుతూ న్యూయార్క్ సిటీ వ్యూ చూడొచ్చు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, హిస్టారిక్ బ్రూక్లిన్ బ్రిడ్జ్, హడ్సన్ రివర్ అన్నీ చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఐ డోంట్ నో మీకు ఇది తెలుసో తెలీదో, ఈ బిల్డింగ్ని ముందు ఫ్రీడమ్ టవర్ అని పిలిచేవారంట. అండ్ ఈ బిల్డింగ్ టోటల్ హైట్ ఎగ్జాక్ట్గా 1776 ఫీట్. ఎందుకో తెలుసా, ఎగ్జాక్ట్గా 1776లో అమెరికాకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ మెమరీలోనే హైట్ని అలా డిజైన్ చేశారు. సో ఇలా మనం 360 డిగ్రీస్ తిరుగుతూ న్యూయార్క్ సిటీ వ్యూని ఎంజాయ్ చేయడమే. As the chemicals, they take us higher. The night's young, and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, every shot from the top. Running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The glass so loud as the hours pass. We're gonna do it all again. ఫోటో ప్రైజెస్ చెప్తానన్నాను కదా, 4 ప్రింట్అవుట్ ఫొటోస్ ఇచ్చారు. అండ్ అలాగే ఆల్మోస్ట్ 30 ఫొటోస్ వరకు డిజిటల్ కాపీస్ ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి $40. Thank you for visiting One World Observatory. వన్ వరల్డ్ అబ్జర్వేటరీ చూసి ఎగ్జిట్ అయితే పక్కనే ది ఆక్యులస్ ఎంటర్ అవుతాం. ఈ బిల్డింగ్ చూడడానికి బర్డ్స్ వింగ్స్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలా మంది దీనిని ఫోనిక్స్ బర్డ్ రైజింగ్ ఫ్రమ్ ద యాషెస్ అని కూడా అంటారు. ఈ బిల్డింగ్ ఒక అల్ట్రా మోడర్న్ ట్రాన్స్పోర్టేషన్ హబ్. అంటే కింద న్యూయార్క్ సబ్వే లైన్స్, న్యూజెర్సీ వెళ్ళే పాత్ ట్రైన్స్ అన్నీ ఇక్కడే కనెక్ట్ అవుతాయి. అండ్ చుట్టూ ఫుల్ రీటైల్ షాప్స్ ఉంటాయి. అంటే సేమ్ మాల్స్లో ఉంటాయి కదా షాప్స్ అట్లా. అండ్ ఈ బిల్డింగ్ వచ్చేసి లోపల బయట మొత్తం ఫుల్ వైట్ కలర్తో ఉంటుంది. న్యూయార్క్ వచ్చినప్పుడు ఈ ఆక్యులస్ తప్పకుండా విజిట్ చేయండి. దీనికి ఎంట్రీ ఫీ ఏమి ఉండదు, టోటల్లీ ఫ్రీ. సో ఈ వన్ వరల్డ్ అబ్జర్వేటరీ ఎక్స్ప్లోరేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ హౌ యూ లైక్ దిస్ వీడియో. Don't forget to like, share and subscribe. And next video lo kalusukundaam. Bye bye.